ఈరోజు మనం అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ నటించిన శైతాన్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. కబీర్ రిషి అజయ్ దేవగన్ చేసిన క్యారెక్టర్. అతను ఒక చార్టెడ్ అకౌంట్. అతని భార్య జ్యోతి అంటే జ్యోతిక. వారి పిల్లలు జాన్వి సిస్టరు, పెద్దమ్మాయి మరియు ధ్రువ్ చిన్న కొడుకు. వాళ్ళతో కలిసి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జీవిస్తూ ఉంటారు. జాన్వి టీనేజర్. చాలా మంది అబ్బాయిలు స్నేహితులు ఉంటారు. దీనివల్ల కబీర్ విసుగుపడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఆమె తన స్నేహితులతో లడాక్ వెళ్ళాలని అడుగుతుంది. కబీర్ ఆమె లైవ్ లొకేషన్ మరియు స్నేహితుల వివరాలు పంచుకుంటేనే ఒప్పుకుంటాడు. ధ్రువ్ ఏమో ఒక మ్యూజిక్ కంపోజర్. తనకి మ్యూజిక్ కంపోజింగ్ మీద అండ్ వీడియో ఎడిటింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉన్న ఒక రిచ్ కుటుంబం. ఒక కొండ ప్రాంతంలోని ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు వారు వనరాజ్ కశ్యప్ అంటే ఆర్ మాధవన్ నటించిన క్యారెక్టర్ అనే మనిషిని కలుసుకుంటారు. దాబా వద్ద వనరాజు జాన్వికి ఒక స్వీట్ ఇస్తాడు. దాన్ని తిన్నాక జాన్వి అతని ఆదేశాలను పాటిస్తూ ఉంటుంది. అప్పటిదాకా నేను పరోటా తినను, నాకు కొవ్వు పట్టుద్ది అనే జాన్వి ఆయన చెప్పాక, వనరాజ్ చెప్పాక ఆ పరోటాను మరీ ఇష్టంగా తింటుంది. అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ దాబా దగ్గర నుంచి వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు వనరాజ్ జాన్వికి కారులో ఉండగా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఫామ్ హౌస్కి వెళ్ళగానే తినమని చెప్తాడు. జాన్వి అలాగే చేస్తుంది. ఫ్యామిలీ కుటుంబం దాబా వద్ద భోజనం ముగించి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాక వనరాజ్ తన బ్యాటరీ డెడ్ అయిందని చెప్పి ఫామ్ హౌస్కి వస్తాడు. వనరాజ్ని చూసిన జ్యోతికి చాలా భయం వేసి వెళ్ళి వెంటనే కబీర్కి చెప్తుంది. కబీర్ వనరాజ్ని అడిగినప్పుడు ఇలా బ్యాటరీ డెడ్ అయింది, కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్తాడు. అయితే లోపలికి వెళ్ళాక వనరాజ్ జాన్విని తన ఇంటికి రమ్మని ఆదేశిస్తాడు. కానీ ఆమె చెయ్యలేను. అయితే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్న వనరాజ్ అక్కడే కూర్చొని జాన్వితో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు జ్యోతిక వాళ్ళు వస్తారు. కానీ జాన్వి వాళ్ళ మాట ఏం పట్టించుకోదు. వనరాజ్ చెప్పే మాటలు మాత్రమే పట్టించుకుంటుంది. కబీర్, జ్యోతి చాలా ఆందోళన చెందుతారు. వనరాజ్ ఏం చెప్పినా జాన్వి చేస్తూ ఉంటుంది. అది చూసి ఇద్దరు భయపడతారు. వనరాజ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని అడుగుతారు. ఎంత అడిగినా వనరాజ్ అక్కడి నుంచి వెళ్ళాడు. అయితే గట్టిగా ఫోర్స్ చేస్తున్నప్పుడు వనరాజు జాన్వికి ఇలా అంటాడు. జాన్వి, మీ తల్లిదండ్రులు నన్ను ఆపకుండా మీ నాన్నని ఒకటి లాగిపెట్టి కొట్టు అంటే జాన్వి వెంటనే అలాగే చేస్తుంది. అప్పుడు వనరాజ్ ఎలా అంటాడు, నేను తనని బ్లాక్ మ్యాజిక్ ద్వారా హిప్నోటైజ్ చేశాను. నేనేం ఆదేశాలు ఇస్తే తను అది పాటిస్తుంది, కావాలితే చూస్తారా అని చెప్పి జాన్వి నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకి మళ్ళీ రా అని అంటాడు. జాన్వి అదే విధంగా చేస్తుంది. వెంటనే కబీర్, జ్యోతి అది చూసి చాలా భయపడుతూ ఏడుస్తారు. అయితే కబీర్ నీకేం కావాలి, మమ్మల్ని వదిలే అని చెప్పేసి అంటే వనరాజ్ అలా అంటాడు, నాకు జాన్విని ఇవ్వండి అని కోరుతాడు. వారు మేము అది చేయమని చెప్పినప్పుడు వనరాజు ఫోన్ లైన్లను కట్ చేసి జాన్వీను వింత మరియు క్రూరమైన పనులు చేయమని ఆదేశించి ఆ కుటుంబాన్ని హింసిస్తాడు. ఆమె తనను తాను కొట్టుకోవడం, తన తండ్రిని కొట్టడం, టీ పొడి తినడం. టీ పొడి ఎందుకు తినదు అంటే తనకి ఇష్టం లేదు టీ తాగడం, సో అందుకే టీ పొడి తినడం, తన సోదరుని అటాక్ చేయడం వంటి వింత చర్యలన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు జ్యోతికి అనుమానం వచ్చినప్పుడు పోలీసులు హెల్ప్ లైన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఇదంతా జరుగుతుంది. పోలీసులు రాగానే వనరాజ్ ఎలా అంటాడు, ఏమీ తెలియనట్టు ఉండండి అని చెప్పి. అయితే పోలీసులు రాగానే కుటుంబం సాధారణంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే వనరాజ్ జాన్విని గ్యాస్ సిలిండర్ పై కూర్చోమని, ఎవరైనా లోపలికి వచ్చి ఏమన్నా తెలిసిందంటే మ్యాచ్ స్టిక్తో వెలిగించుకోమని అంటాడు. అందుకని జాన్వి వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి దానిపైన కూర్చొని మ్యాచ్ స్టిక్స్ పట్టు కూర్చొని ఉంటుంది. అందువల్ల భయంతో అందరూ సాధారణంగా వ్యవహరిస్తారు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత కబీర్ డబ్బు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ వనరాజ్ డబ్బును తగలబెట్టి తనకు ధనంతో పని లేదని చెప్తాడు. వనరాజ్ ప్రపంచాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడని వెల్లడించాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని నేను నియంత్రించాలి, నేనే ఏకైక దేవుడిగా ఉండాలని చెప్పి నా కోరిక అని చెప్పి వెల్లడిస్తాడు. కబీర్ మరియు జ్యోతి వనరాజ్ను దాడి చేస్తారు. వనరాజ్ ఎలా అంటాడు, మీరు ఒకవేళ నన్ను చంపినా కానీ జాన్వి మృతి చెందే వరకు నా వశంలోనే ఉంటుంది, నేను చనిపోయినా తను కోలుకోదు అని అంటాడు. అదే కోపం జాన్వి నువ్వు చనిపోయే వరకు నవ్వుతూ ఉండమని ఆదేశిస్తాడు. జాన్వి అలాగే చేస్తుంది. ఇంకా అప్పటికి జాన్విని పంపడానికి కబీర్ మరియు జ్యోతి ఒప్పుకోరు. అయితే జాన్వికి ఇలా ఆదేశిస్తాడు, వెళ్ళి నీ తమ్ముడిని చంపేయని చెప్పి. అయితే జాన్వి అదేవిధంగా తన తమ్ముడిని చంపడానికి తన వెనక పరిగెడుతుంది. తన తమ్ముడైన ధ్రువ్ తన అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. వెళ్ళి డోర్ లాక్ వేసుకుంటాడు. కానీ తను ఒక కత్తి లాంటిది గొడ్డలి తెచ్చుకొని డోరు బద్దలు కొడుతుంది. ధ్రువ్కి ఏం చేయాలో తెలియదు. బ్యాక్ డోర్ నుంచి పైన టెర్రస్ ఎక్కేస్తాడు. జాన్వి అక్కడి దాకా వెళ్ళి
అక్కడ నిచ్చెన పట్టుకుని ఆ పైకి టెర్రస్ ఎక్కి ఆ నిచ్చెన విసిరేస్తుంది పక్కకి. అక్కడ ధ్రువు అక్క నేను మీ తమ్ముడిని వదిలే అన్నా సరే జాన్వి అదేం పట్టించుకోదు. జాన్వి ఒక పక్కన బాధపడుతూ ఉన్న వనరాజ్ చెప్పిన మాటలు మాత్రం చెయ్యడం ఆపలేకపోతుంది. వెంటనే ధ్రువుని తీసుకుని అక్కడి నుంచి మేడ మీద నుంచి కిందకి విసిరేస్తుంది. అది చూసిన కబీర్ జ్యోతి భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ధ్రువుని కాపాడతాడు. ధ్రువుకి తలకి గాయమవుతుంది. అతనికి కట్టుకట్టి పైన ఉన్న బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. కిందకు వచ్చి ఎంత బతిమాలైనా సరే వనరాజు తన కూతుర్ని వదలడానికి ఒప్పుకోడు. చివరికి కబీర్ జ్యోతి తన కూతుర్ని తీసుకెళ్లమని వదిలేస్తారు. అయితే వనరాజు జాన్విని తీసుకుని అడవిలో ఉన్న తన గుహలోనికి బయలుదేరుతాడు. తను వెళ్తున్న దారి మొత్తం అప్పటికే వనరాజ్ ఎందరో అమ్మాయిలను వశం చేసుకుని ఉంటాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి వనరాజ్ దగ్గర ఇంచుమించు 100లలో అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ వనరాజ్ వశం చేసుకున్నవారే. అక్కడక్కడికి ట్రిప్పులకు వచ్చిన వాళ్ళు, ఎందరో అమ్మాయిలు స్నేహితులతో వచ్చిన వాళ్ళందరినీ వనరాజ్ చేతబడి చేసి వశం చేసుకుని ఉంటాడు. అయితే కబీర్ వనరాజ్ను అతని గుహకు వెళ్లేలా ట్రాక్ చేస్తాడు. వనరాజ్ 108 బాలికలను హిప్నోటైజ్ చేసి త్యాగం చేయడానికి చూస్తాడు. అయితే కబీర్ వనరాజ్ ను ట్రాక్ చేస్తూ ఆ గుహకు వెళ్ళడానికి దారి తెలుసుకున్నప్పుడు అదే వేలో వెళ్తుండగా కబీర్ను అక్కడ వనరాజ్ కాపలా పెట్టిన అమ్మాయిలు అడ్డుకుంటారు. కానీ వాళ్ళందరినీ తప్పించుకుని గుహ వరకు కబీర్ చేరుకుంటాడు. అయితే కబీర్ అక్కడ దాకా వెళ్ళాక వనరాజ్ కబీర్ని చూసి నువ్వు వదలవా, ఎక్కడి దాకా వచ్చేసావా అంటూ అక్కడ జరిగిందంతా చెప్తాడు. కాసేపట్లో వీళ్ళందరినీ బలివ్వబోతున్నాను, ఒకవేళ నువ్వు నన్ను టచ్ చేస్తే వీళ్ళందరూ వచ్చి నిన్ను చంపేస్తారు, నువ్వేమీ చెయ్యలేవు. ఇక్కడున్న 108 బాలికలను నేను ఒక్కొక్క బొమ్మ మంటల్లో పడుస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తారు. చివరి బొమ్మ పడేసే టైంకి వాళ్ళందరూ ఆ మంటలో దూకి త్యాగం చేసుకుంటారు. నేను ఈ లోకాన్ని నియంత్రిస్తాను, ఈ లోకానికి రాజును అవుతాను అని అంటాడు. అయితే ఆ వనరాజు చివరి బొమ్మని పడేసేలోపు కబీర్ వెళ్ళి వనరాజును అడ్డుకుంటాడు. కబీర్ వనరాజు కొట్టుకుంటున్నప్పుడు కబీర్ వనరాజు యొక్క నాలుకను తెగ్గొస్తాడు. ఆ విధంగా చేయడం వల్ల వనరాజు అంటే నరుస్తూ కింద పడిపోతాడు. ఇది చూడగానే అందరు అమ్మాయిలు కబీర్ను చంపడానికి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. కబీర్ ఒక్కసారిగా ఒక రికార్డర్ను వినిపిస్తాడు. ఆ రికార్డర్లో వనరాజు గొంతుతో ఉన్న మాటలు వినిపిస్తాయి. ఏ విధంగా అంటే, మీరందరూ ఇక నా వశంలో లేరు, ఇక నుంచి మీ జీవితం మీరు బతకండి, నవ్వుతూ బతకండి అని చెప్పి ఇలా కొన్ని మాటలు వనరాజు మాటలు వినిపిస్తాయి. అది వినగానే అమ్మాయిలందరూ ఎక్కడికక్కడ ఆగిపోతారు, వాళ్ళ అవతారం చూసుకుంటారు. అసలు ఆ రికార్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వనరాజ్ కబీర్ ఇంటిలో చేస్తున్న విధ్వంసం అంతట్లో అతని మాటలన్నిటిని కబీరు రికార్డ్ చేస్తాడు. వనరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన కొడుకైన ధ్రువుతో ఆ వాయిస్ మొత్తాన్ని ఎడిటింగ్ చేయించి తనకు కావాల్సిన మాటలు మాత్రం జోడించి వాటిని రికార్డర్లో సేవ్ చేస్తాడు. ఆ విధంగా కబీర్ అక్కడ ఉన్న అందరు అమ్మాయిల్ని తన కూతుర్ని కాపాడుకుంటాడు. కబీర్ మరియు అతని కుటుంబం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పోలీసులు అందరూ అక్కడ దొరికిన అందరు అమ్మాయిల్ని వారి కుటుంబాలకి అందచేస్తారు. కానీ వనరాజ్ మాత్రం ఎక్కడ వెతికినా దొరకడు. అడవిలో ఎక్కడో తప్పించుకున్నారని పోలీసులు వ్యక్తం చేస్తారు. అయితే 1 సంవత్సరం తర్వాత కబీర్ తన ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్న ఒక గుహలోనికి వెళ్తాడు. ఆ గుహలో వనరాజ్ బంధించబడి ఉంటాడు. వాళ్ళ కూతుర్ని కాపాడిన రోజే వనరాజ్ని కబీర్ బంధించి ఉంచుతాడు. వనరాజ్ శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. కబీర్ అతనిని వెక్కిరించి నిజమైన శక్తి తల్లిదండ్రుల దగ్గర ఉందని, పిల్లలను రక్షించడంలో ఉందని చెబుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా స్టార్ట్ చేసే ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని మిస్టేక్స్ ఉంటుందిలేండి, ఇంకా ఇంప్రూవ్ అవుతాను. కానీ ది బెస్ట్ మూవీస్ మీకు ఎక్స్ప్లెనేషన్లో తీసుకొస్తా. అందరిలో సొల్లు మూవీస్ అయితే చెప్పను. మీకు మంచి థ్రిల్లింగ్గా అండ్ మంచిగా అనిపించే మూవీస్ని నేను తీసుకుని వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.